హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే మేము బోనెంపుట్టు అనే ఒక గిరిజన గ్రామం చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ వర్షాకాలం ఇటు నుంచి అటు దాటి వెళ్ళడానికి అవ్వదు, అటు నుంచి ఇటు దాటుకుంటూ రావడం చాలా కష్టంగా ఉండేదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల అటువల్ల ఇటు రాకపోకలు చాలా సులువు అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి పై నుంచి మనం దాటి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ బోనెంపుట్టు అనే గిరిజన గ్రామం వస్తుంది. అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్దాం. కింద వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతుంది, ఇలా వెళ్తుంది. చూసారా కదా, చూసారా ఈ విధంగా కింద అనమాట. ఇది వర్షాకాలానికి ఈ పైన మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట. పైన మొత్తం ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ బ్రిడ్జి లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇవతల ఊరు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఈ బ్రిడ్జి వల్ల వీళ్ళకి సులువుగా ఉంటుంది, వెళ్ళడానికి పర్లేదన్నమాట. ఇది లేకపోతే చాలా ఇబ్బంది అనమాట. అటు నుంచి ఇటు రావడానికి ఇబ్బంది, ఇటు నుంచి అటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే వలస అలా వెళ్ళిపోవచ్చు. ఈ తార్ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే వలస సిరిగంపుట్టు వెళ్ళవచ్చు. రైట్ తీసుకోవాలి మనమైతే రైట్ తీసుకుందాం. రైట్ తీసుకుందాం. ఇబ్బంది. ఇక్కడైతే ఒక జియో టవర్ కూడా ఉంది, చూడండి ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం ఈ రూట్ మీద మనం వెళ్తున్నాం. మట్టి రూట్ ఇది మట్టి రూట్. ఇది చూడండి ఈ విధంగా ఉంది. ఇది ఇక్కడ కూడా రోడ్డు సౌకర్యం లేదు ఈ విలేజ్లో. సీసీ ర్యాంప్ కూడా లేదనమాట. చూడండి ఈ విధంగా ఉంది. అయితే అలా వెళ్తున్నాము. ఈ ఊరు చూపిస్తాను మీకు. చూడండి సందుగా ఇలా వచ్చాను మేము మొత్తానికైతే. ఇక్కడైతే బండి పెట్టేసి ఒకసారి ఊరు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఆటో అనమాట. ఈ హౌస్ వాళ్ళది అనుకుంటాను ఈ ఆటో. పక్కన ఇలా బాత్రూమ్ నిర్మించుకున్నారు ఈ విధంగా. చూసారు కదా, రేకులు సిమెంట్ ఇల్లేది. చూసారు కదా ఫ్రెండ్స్, పక్కన ఆవులు చాలా. చూడండి, ఇది పొయ్యి వేసుకోవడానికి మట్టితో రెడీ చేసుకున్నారు. అక్క ఎవరు లేరా? అవునా, సరే. ఇది వంటారు మా అక్క. ఇది నా వైపు చూడాలా? వంటారం బాగుంది అయితే. సరే, ఊరికి ఎవరు లేదా? పైకి వెళ్ళిపోయినా, పనులకి వెళ్ళిపోయారు. సరే డాడీ. ఉదయ్ అయితే ఆ పాపని చూసి ఎత్తుకుంటున్నాడు. పాప మా ఉదయ్ అయితే పాపని ఎత్తుకొని ఆడించేస్తున్నాడు. పాపని అయితే ఇచ్చేసి మళ్ళీ మేము పైకి వెళ్తున్నాం. పైకి వెళ్దాం. పైన అయితే సందులు ఇలాగుంది చూడండి. సందులు ఉంటాయి. గిరిజన గ్రామంలో కుక్క వస్తుంది. కుక్క చూసి మళ్ళీ ఆగాను, ఎందుకంటే కుక్కలంటే మనకు అసలే భయం. ఎందుకండి ఇంకో హౌస్కి వెళ్ళి చూపిస్తున్నాను. ఇంకో హౌస్ ఇంకోండి, చాలా పెద్ద హౌస్ అనమాట ఇది. ఇల్లు చూడండి, పెంకుటిల్తో నిర్మించుకొని ఉన్నారు. ఇదిగోండి, చిన్న బడ్డీలాగా వెళ్ళి ఇందులో వేసుకొని కూరగాయలు పండించుకుంటున్నారు ఇక్కడ పైన. ఇక్కడ ఒక రేకుల ఇల్లు ఈ విధంగా ఉంది. కర్రలు, పెద్ద కర్రలు ఇలా పెట్టుకొని ఉన్నారు. చూడండి, ఇవి కర్రలు తెచ్చి పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో కర్రలే ఫేమస్. చూడండి, గడ్డితో నిర్మించుకొని ఉన్నారు. ఈ ఆవుల పాక అనమాట. చూడండి, పైన వరి గడ్డితోని పాక ఈ విధంగా నిర్మించుకొని ఉన్నారు. కిందన ఒక రేకుల హౌస్ ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్దాం మనం. ఇక్కడైతే జీరుగు చెట్లు రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈ విధంగా ఉంది. చూడండి, ఆ పైన ఆ కోట పైన ఇంకో హౌస్ ఉంది. ఈ గ్రామం నుంచి అప్పటి నుంచి కిందకి చూస్తే ఈ విధంగా ఉంది. మేము వచ్చిన రూట్ ఆ రూట్ మీద వచ్చాము. అక్కడ మెయిన్ రోడ్ అనమాట అది. ఆ రూట్ మీద మేము పైకి అయితే వచ్చాము అనమాట.
అన్న మీ గ్రామానికి ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఇల్లులు? మా గ్రామానికి ఒక 10 ఇల్లులు ఉంటాయి. మీకు రోడ్డు సౌకర్యం లేదు కదా? మాకు ఎటువంటి రోడ్డు సౌకర్యాలు ఏమీ లేవు. అలాగే కానీ అలాగే జీవనం కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తున్నాం. మంచినీటి సమస్య కూడా అన్నీ ఉన్నాయి. మంచినీటి ఇప్పుడు మీ కుళాయిలు అలాంటిది లేదన్నా? ఏమీ లేదని మాకు ఇది వరకు మోటార్ పెడతామని ఇప్పుడు దాకా పెట్టలేదు. మాకు ఏమి కూడా లేదు. అవునా? కుళాయి అయితే మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? గడ్డ నుంచి తెచ్చుకుంటున్నాం. గడ్డ నుంచా? అదిగో అక్కడ. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఒక కిలోమీటరా? కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటున్నారా? మరి మీకు జీవన ఆధారం ఏం చేసుకుంటారు అదే మీరు బ్రతకడానికి? బ్రతకడానికంటూ పొలాలు కందులు చేసుకుంటుంటాం. పొలాలు కందులా? అయితే నీళ్ళు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. జీవనాధారం అయితే మరి పసుపు పొలాలు అవే చేసుకుంటారా? ఓకే ఓకే. నీళ్ళు లేదన్నారు అక్కడ. ఎదురున వాటర్ ట్యాంక్ ఉంది కదా? వాటర్ ట్యాంక్ 6 నెలలు అవుతుందన్న పెట్టేసి. వాటర్ వచ్చింది, ఇదిగోండి పంచాయతీ నిధుల తరఫున వచ్చింది అన్నారు. ఇప్పుడు దాకా మరి అది మోటార్ పెట్టలేదు, ఏమీ లేదు. ట్యాంక్ అయితే తెచ్చి అక్కడ ఫిక్స్ చేస్తున్నారా? ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ ట్యాంక్ ఫిక్స్ చేశారు కానీ ఇప్పుడు పైప్ లైన్స్ అనేసి ఇంటి దగ్గరికి ఇవ్వట్లేదా? లేదు. మోటార్ పెడతామన్నారు, అది లేదు. అదే సోలార్ పెడతామన్నారు. ఓకే. ఇప్పుడు దాకా అది పెట్టలేదు. ఓహో, అవునా? అయితే అది పెట్టేసి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుందా? అతని మాటలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మాకు జీవన ఆధారం పొలాలు, పసుపు అనేసి ఈ గ్రామానికి చెందిన అబ్బాయి అంటున్నాడు. అలాగే నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేదనేసి గ్రామస్తులు అంటున్నారు. వచ్చేసి కర్రలు ఈ విధంగా పెట్టుకున్నారు. ఇది అవుట్ సైడ్ అనమాట. ఇది చూడండి, నెమాలి టైప్ ఉంది కానీ నెమాలి కాదు, ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి ఏ విధంగా ఎత్తుతుందో, చూస్తున్నారా? చూడండి, నెమాలి లాగా అనమాట. చూడండి, ఇక్కడ బాతులు కూడా పెంచుకుంటున్నారు. చూడండి, ఇదిగోండి బాతులు. ఇంకొంచెం పైకి వెళ్దాం. పైన కూడా హౌసెస్ ఉన్నాయేమో చూద్దాం. ఈ దారి వైపు నడుచుకుంటూ పైకి అయితే వెళ్తున్నాను. వస్తుంటే ఇక్కడ ఒక వరి గడ్డి అనమాట. ఈ విధంగా వేసుకున్నారు గడ్డి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హౌస్, చిన్న హౌస్, బుల్లి హౌస్. ఇది ఈ హౌస్ తీసినట్టున్నారు. చిన్నది, ఇది చిన్న హౌస్ అనమాట. ఈ విధంగా ఉంది. మొత్తం తీసినట్టున్నారు. తీసేసి వేరే ఇల్లు దగ్గర షిఫ్ట్ అయిపోయినట్టున్నారు. చూడండి, ఈ కొండ పక్కన హౌసెస్ అనమాట. ఇదిగోండి, ఇది కూడా మట్టి ఇల్లు, మట్టి రేకులు, పెంకుటిల్లులు. ఈ కిందన ట్యాంక్ అనేది ఉంది. ఆ ట్యాంక్ వేసారు కానీ నిరుపయోగం లేకుండా ఉందన్నమాట. అంటే ట్యాంక్ మాత్రం ఫిక్స్ చేశారు కానీ ఇక్కడ కనెక్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. అలా ట్యాంక్ వేసేసి వదిలేశారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది కొండ పక్కన ఈ గ్రామం అనేది ఉందన్నమాట. ఇదిగోండి, చూసారు కదా ఫ్రెండ్స్? భారీ ఎత్తులో ఉన్నాం మనం ప్రజెంట్. హప్పు దగ్గర ఉందన్నమాట ఇది, ఈ విలేజ్ అనేది. చూడండి, ఇది ఒక జీరుగు చెట్టు. నేనైతే చాలా హైట్లో ఉన్నాను అనమాట ప్రజెంట్. చూసారు కదా ఫ్రెండ్స్? అక్కడ గ్రామం మొత్తం నీటి సౌకర్యం లేదు, అలాగే రోడ్డు సౌకర్యం లేదు. మా జీవన ఆధారం పొలాలు, పసుపు అనేసి అంటున్నారు. ఇక్కడ ఈ గ్రామానికి ఎటువంటి సౌకర్యం అనేది లేదనేసి అతని మాటల్లో విన్నాము. అప్పు నుంచి దిక్కుంటూ కిందికైతే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బోనింగ్ పుట్టు చిన్న గిరిజన గ్రామం. ఊరు వాళ్ళు ఎవరు లేరు, పన్నులకి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. అప్పుడు వచ్చాము, మేము వచ్చి విజిట్ చేసాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి గిరిజన గ్రామాలని మీకు పరిచయం చేస్తాను. మరొక ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్.